గా ఉంటుంది. ఇంకా 2 నిమిషాల తర్వాత చాలా రసవత్తరంగా ఉంటుంది. ముందుగా వీడియోకి లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళితే అసలే చలికాలం. చీకటి పెరుగుతున్న కొద్దీ చలి కూడా తీవ్రమవుతుంది. సాయంత్రం 6:30 అయినా బాగా చలిగా ఉంది. బస్టాప్లో నాతో బాటు 4-5 అమ్మాయిలు, అబ్బాయిలు నిలబడి ఉన్నారు. కాలేజ్ కుర్రోళ్ళు కాబోలు. ఈ చలిలో వెచ్చగా ఆడదాని సుఖం పొందితే ఎంత బావుంటుంది అనుకున్నాను. నాకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే నాకింకా పెళ్లి కాలేదు. ఆఫీసు నుండి అరగంట బస్సు ప్రయాణం చేస్తే నా బ్రహ్మచారి గదిలోకి వెళ్ళి పడతాను. వంటా గింటా చేసుకుని పడుకుంటే మళ్ళీ రేపటి కథ మొదలు. ఇదే నా జీవితం. నా వెనక కుర్రాళ్ళు అమ్మాయిలకు దగ్గరగా జరిగారు. వాళ్ల పనే బెటర్. ఏ బాధ్యతలు లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడే నాకు మా రూమ్ ఓనర్ కూతురు గుర్తొచ్చింది. నాకంటే కొంచెం చిన్నదేమో, కాని షేపులు మాత్రం అదరగొడుతుంటాయి. ఎప్పుడూ లంగా ఓణీలో నే ఉంటుంది. నేను ఉదయాన్నే వెళ్ళిపోయి ఇదిగో ఇలా ఏ రాత్రికో కొంప చేరతాను కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలిసే అవకాశం లేదు. సండేలు సెలవుల్లో మా ఫ్రెండ్ రూమ్కి వెళ్లి చికెన్ వండుకుని పేకాట సరదాగా ఆదుకుని వస్తాను. కాబట్టి ఇంటివాళ్ల గురించి పెద్దగా తెలియలేదు. కాని ఆ అమ్మాయి ఉన్నందుకే కాబోలు ఓనర్ నాకు ఓ పట్టాన ఇల్లు అద్దెకి ఇవ్వలేదు. ఎన్నో ప్రామిస్లు చేసినంకగాని ఒకే అనలేదు. ఈ పట్నంలో రూమ్ దొరకడం కష్టం కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ రూంలో జాగ్రత్తగా ఉంటున్నాను. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బస్ వచ్చింది. నేను ఎక్కి బయటికి చూస్తే కుర్ర జంటలు ఇంకా దగ్గరవుతున్నారు. నెక్స్ట్ స్టాప్లో సీట్ దొరికింది. కూర్చున్నాక మళ్లీ ఓనర్ కూతురి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆ అమ్మాయిని నేను మొన్నే ఆఫీసు నుండి వెళ్తూ చూశాను. ఆమె వాళ్ల అమ్మతో ఎక్కడికో వెళ్లి వస్తున్నట్టు ఉంది. నేను వెళ్లేసరికే ఆటోలో ఇద్దరు దిగారు. ఆటో అతనికి చేంజ్ కోసం వెదుకుతుంటే నేనే ఇచ్చాను. థాంక్స్ అండి అంది. అయ్యో ఇంత దానికేనా అన్నాను. వాళ్ల అమ్మ కూడా థాంక్స్ బాబూ, నీ డబ్బులు ఇప్పుడే పంపిస్తాను అంటూ ఇంట్లోకి నడిచింది. భలే వారండి, 5 రూపాయలే కదా, ఉండనివ్వండి అన్నాను నేను ఆమెతో. ఆమె నవ్వి వెళ్ళిపోయింది. నేను పైన ఉన్న నా రూంలోకి వెళ్లాను. నేను తాళం తీసి లైట్ వేసి షర్ట్ విప్పుతుండగా వచ్చింది ఆమె, చేతిలో 5 రూపాయల కాయింతో. విప్పుతున్న షర్ట్ గుండీలు మళ్లీ పెట్టుకుని, ఇంతదానికి మీరు వచ్చి ఇవ్వాలా అన్నాను. ఏమీ రూంకి రాకూడదా అంది ఆమె. అయ్యో ఇది మీ ఇల్లే కదండీ అన్నాను. సరే ఇది తీసుకోండి, లేకపోతే అమ్మ తిడుతుంది నన్ను అంది. తప్పదా అని అడిగా. తప్పదు అంది. ఇంతలో వాళ్ల అమ్మ పిలిచింది. ఆమె వెళ్ళిపోయింది. మెట్లు దిగుతున్నప్పుడు వెనకనుండి ఆమెనే చూస్తూ నిలబడ్డాను. వయ్యారంగా కదులుతున్న ఆమె నడుము, ఎత్తైన పిరుదులు నాకు ఏవో ఆలోచనలు పుట్టించాయి. నిట్టూరుస్తూ ఆ రాత్రి పడుకున్నాను. ఆలోచనల్లో ఉండగానే నేను దిగవలసిన స్టాప్ వచ్చింది. దిగ నడుస్తూ ఇంటిదారి పట్టాను. వీధి మలుపు తిరుగుతుండగా మా ఇంటి ముందు ఆటో ఉంది. అరే మళ్ళీ నేను ఉంటే చేంజ్ ఇచ్చేవాడిని కదా అనుకుంటుండగా ఇంటి ఓనరు, అతని భార్య కలిసి ఆటో ఎక్కారు. వాళ్ల అమ్మాయి చెయ్యి ఊపుతూ ఉంది. ఆటో అటు తిరిగ వెళ్ళిపోయింది. ఆమె లోపలి వెళ్ళింది. నేను గేట్ తీసి వెళ్లేసరికి కింద తలుపు తెరిచే ఉంది. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఎలానూ పెద్దవాళ్లు లేరు కాబట్టి లోపలి వెళ్ళి ఏ మంచినీళ్ళో అడగొచ్చు అనుకున్నాను. అనుకోవడమే తడవు. లోపలి వెళ్లాను. ఆమె కనిపించలేదు. పిలవడం ఎందుకని, ఎలానూ తలుపు వేయడానికొస్తుంది కదా అని అక్కడే నిలబడ్డాను. ఆమె ఎంతకీ రావడం లేదు. నేను లోపలి తొంగ చూశాను. ఎదురుగా గదిలో ఆమె అటు తిరిగే బట్టలు విప్పుకుంటుంది. నాకు నోట మాట రాలేదు. నేనే వీధి తలుపు నెమ్మదిగా వేసి మళ్లీ గోడ చాటుకు వచ్చి ఆమెను చూడసాగాను. ఆమె బట్టలు పూర్తిగా విప్పేసింది. నాకు ఆమె పిర్రలు, వీపు కనిపిస్తున్నాయి. ఆమె అదే రూంలో పక్కకి వెళ్ళిపోయింది. ఇంతలో నీళ్ల శబ్దం వినిపించింది. అటాచ్డ్ బాత్రూం కాబోలు. నేను పిల్లిలా నడుస్తూ ఆ గదిలోకి వెళ్లాను. తలుపు చాటున నిలబడి ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఆమె వచ్చింది. ఒంటిమీద నూలుపోగులేదు. నడుస్తున్న అప్సరసలా ఉంది. ఆ దృశ్యం చూసి నా బెండకాయ లేచి కొట్టుకుంటోంది. ఇక ఆగలేకపోయాను. తనని అమాంతం వాటేసుకున్నాను. ఆమె ఏదో అనబోయేంతలో ఆమె పెదాలను నా పెదాలతో మూసేశాను. దాంతో ఆమె కూడా నన్ను గట్టిగా హత్తుకుంది. నేను అలాగే ఆమెను బెడ్పైన పడుకోబెట్టాను. ఆమెను అలా నగ్నంగా చూస్తుంటే కొరుక్కు తినేయాలనిపించింది.
నేను ఆవేశంగా ఆమె సళ్లను పిసికి బొడ్డును నాకి పూవ్యూను మర్దనా చేశాను. ఆమె తప్పించుకోవాలని ఏమాత్రం ప్రయత్నం చెయ్యలేదు. ఆమెని అలాగే బెడ్పైన ఉంచి నేను నా దుడ్డును బయటకి తీశాను. ఆమె రెడీనా కాదా అని ఆలోచించే టైం లేదు. ఆమె కాళ్లని వెడల్పు చేసి నా అరటిపండు పువ్వులో దూర్చే ప్రయత్నం చేశాను. నాది పెద్ద లావు అరటిపండు కాదుగాని ఎందుకో లోపలి వెళ్లలేదు. ఆమె పువ్వు వేలితో తడిమాను. ఇంకా పొడిగా ఉంది. భయంతోనో ఎందుకో మరి. మళ్ళీ ట్రై చేశానుగాని అస్సలు కొంచెం కూడా అరటిపండు దూరలేదు. అలా పైపైనే ఊగా ఊగా దెగుడు యాక్షన్ చేశాను. ఆమె కళ్లలో కాస్త బెరుకు కనిపించింది. నా అరటిపండు ఆమె పువ్వు పెదాలను దాటి కొంచెం లోపలి వెళ్ళిందిగాని ఆమెకు నొప్పి కలిగింది కాబోలు. నన్ను తోసేసింది అప్పుడుగాని నేను స్పృహలోకి రాలేదు. వెంటనే నా అరటిపండు కుంచించుకు పోయింది. ఆమె లేచి పక్కనే ఉన్న దుప్పటి కప్పుకుని నేనింకా ఈ పని చేయించుకోలేదు. అలా మీద పడి తోయడమేనా? సుతారం, సున్నితం లేదా? అంది. నా తప్పు తెలిసిందిగాని ఆవేశంలో అవన్నీ ఆలోచించే టైం లేదు. అదే చెప్పాను, మా వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు. రేపు మళ్ళీ ఒక రిసెప్షన్కి వెళ్తారు. నేను చెపుతాను, అప్పుడు ట్రై చేద్దాం. ఇక మీరు దయచేయండి అంది. నేను జిప్ పెట్టుకుని రూమ్కి